ఈ మధ్య కాలంలో బస్సులు మస్తుగా యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా, మరి దానికి కారణం ఆటోలు అవి ఇవే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదరా, అట్లని ఇది అవుతున్నాయి. అక్కడ ట్రాఫిక్ ఆగిపోతే కావు, మరి ట్రాఫిక్ ఆగిపోతుంది బోడబండ బస్ స్టాప్ లో. అన్ని కొట్టులు అయినాయి, షాపులు అయినాయి, మరి ఏం చేస్తామమ్మా. అంటే బోరబండ బస్ స్టాప్ లోని కాదు, ఏడా పడితే ఆడ తెలంగాణలోనే మొన్నటికి మొన్న చూసే 2 యాక్సిడెంట్లు కనిపించినాయి. ముగ్గురు అమ్మాయిలు చచ్చిపోయారు, అదేమంటారు యాక్సిడెంట్ అయ్యి. మళ్ళీ ఈ రోజు చూసుకుంటేనేమో ఆంధ్రాలో ఒక బస్ యాక్సిడెంట్ అయ్యి 13 మంది చచ్చిపోయినారు. మరి దీనికి కారణం ఎవరంటారు? డ్రైవర్లా లేకపోతే ప్రైవేట్ సంస్థలా? పబ్లిక్ కూడా ఆగుతలేదమ్మా. పబ్లిక్ బస్సులు ఆగుతున్నాయి, పిరి బస్సులని ఎగబడి ఎక్కుతున్నారు. పిరి బస్సులని ఆడోళ్ళు ఎవరు పట్టకుండా వాళ్ళు ఎక్కుతుండ్రు, ఆపుతలే. వాళ్ళేమో ఇదేమో కానీ వాళ్ళు దంచుకొని వెళ్తున్నారు. ఎవరికి సపోర్ట్ చేయలేము కదా మనము. వీళ్ళ తప్పని అలా పబ్లిక్ ఆడోళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు. ఈ మధ్య కాలంలో బస్సులు మస్తుగా యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా, మరి దానికి కారణం ఆటోలు అవి ఇవే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదరా, అట్లని ఇది అవుతున్నాయి. అక్కడ ట్రాఫిక్ ఆగిపోతే కావు, మరి ట్రాఫిక్ ఆగిపోతుంది బోడబండ బస్ స్టాప్ లో. అన్ని కొట్టులు అయినాయి, షాపులు అయినాయి, మరి ఏం చేస్తామమ్మా. అంటే బోరబండ బస్ స్టాప్ లోని కాదు, ఏడా పడితే ఆడ తెలంగాణలోనే మొన్నటికి మొన్న చూసే 2 యాక్సిడెంట్లు కనిపించినాయి. ముగ్గురు అమ్మాయిలు చచ్చిపోయారు, అదేమంటారు యాక్సిడెంట్ అయ్యి. మళ్ళీ ఈ రోజు చూసుకుంటేనేమో ఆంధ్రాలో ఒక బస్ యాక్సిడెంట్ అయ్యి 13 మంది చచ్చిపోయినారు. మరి దీనికి కారణం ఎవరంటారు? డ్రైవర్లా లేకపోతే ప్రైవేట్ సంస్థలా? పబ్లిక్ కూడా ఆగుతలేదమ్మా. పబ్లిక్ బస్సులు ఆగుతున్నాయి, పిరి బస్సులని ఎగబడి ఎక్కుతున్నారు. పిరి బస్సులని ఆడోళ్ళు ఎవరు పట్టకుండా వాళ్ళు ఎక్కుతుండ్రు, ఆపుతలే. వాళ్ళేమో ఇదేమో కానీ వాళ్ళు దంచుకొని వెళ్తున్నారు. ఎవరికి సపోర్ట్ చేయలేము కదా మనము. వీళ్ళ తప్పని అలా పబ్లిక్ ఆడోళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు.